నమస్తే, వెల్కమ్ టు లియో హెల్త్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తున్నటువంటి సమస్య. కానీ చాలా మంది మహిళలు దీన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, అండ్ ఎలాంటి వయసు వారిలో వస్తుంది, అండ్ ప్రధానంగా దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంటే మరి లైట్ తీసుకోవడం వల్ల ఇది మరి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందా, దీని నివారణ చర్యలు ఏంటి, అలాగే హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, యూరిన్ సమస్య అంటే చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. వాటర్ ఎక్కువ తీసేసుకుందాం, లేదంటే కోకోనట్ వాటర్ తీసుకుందాం, 2 రోజులు ఉంటే అదే తగ్గిపోతుంది అని చెప్పి, అంటే అది తీవ్రం అయిపోయి ఒక కడుపు నొప్పి ఇలా వచ్చే వరకు కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని అనుకోరు. అంటే ప్రధానంగా అంటే దీన్ని ఎలా గుర్తించాలి, అంటే ఇది తీవ్ర సమస్య అని చెప్పి ఎలా గుర్తించాలి అంటారు, అలాగే ఎప్పుడు హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారు? సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటామండి. ఎస్పెషల్లీ మనము లోయర్ యూరినరీ ట్రాక్ట్, అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. ఫస్ట్ మామూలుగా ఇండియన్ విమెన్లో చాలా కామన్గా కనిపిస్తుంది లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దీనికి రీజన్ ఏంటి అంటే మామూలుగా విమెన్ అనేవాళ్ళు ఎప్పుడన్నా ఫంక్షన్స్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సో యూరిన్ అలానే ఆపుకొని పెట్టుకొని ఉంటారనమాట. సో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాతనే యూరిన్ చేయడానికి ఇష్టపడదు. సో ఎప్పుడైతే యూరిన్ అలా స్టాగ్నేట్గా ఉండిపోతుందో, సో చాలా రీజన్స్ ఉన్నాయి, మనం ఆ రీజన్స్ ఇన్ డెప్త్ వెళ్ళచ్చు. బట్ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇండియన్ ఉమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్. సో మీరు అడిగినట్లు ఏం సిమ్టమ్స్ ఉంటాయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. కామన్ సిమ్టమ్ ఏంటంటే మనము అర్జెన్సీ అంటాం. అర్జెన్సీ అంటే ఏంటంటే వాళ్ళకి యూరిన్ వచ్చిన వెంటనే, వాళ్ళకి ఆ సెన్సేషన్ వచ్చిన వెంటనే యూరినేషన్ వెళ్ళిపోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఇన్కాంటినెన్స్ అంటాం. ఇన్కాంటినెన్స్ అంటే ఏమవుతుందంటే వాళ్ళకి బట్టల్లోనే యూరిన్ పడిపోవడము, వాళ్ళకి తెలియకుండా, అంటే తెలుస్తుంది బట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. ఆ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది పోతుందన్నమాట. ఇంకోటి డిస్యూరియా అంటాం అనమాట. డిస్యూరియా అంటే యూరిన్ చేసేటప్పుడు సివియర్ పెయిన్ ఉండడం. పెయిన్ కూడా కొంతమందికి డిఫరెంట్ పెయిన్ ఉంటుందన్నమాట. కొంతమంది ఏం చెప్తారంటే మంట పెట్టినట్టు ఉంటుంది అంటారు, కొంతమంది సూదులతో పొడిచినట్లు ఉంటుంది అంటారు, కొంతమంది ఏదో పాకినట్లు ఉంటుంది అంటారు. డిఫరెంట్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఒక 5 minutes తర్వాత మళ్ళీ రావడం, ఎవ్రీ 5 minutesకి యూరిన్ రావడం అనేది. సో ఇవన్నీ కామన్గా చూస్తుంటాము. ఒక్కొక్కసారి స్లో స్ట్రీమ్ అంటాం అనమాట. యూరిన్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి యూరినరీ ట్రాక్ట్ అంతా యూరిన్ అనేది చాలా స్లోగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూరినరీ రిటెన్షన్ అంటాం. మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది యూరిన్ అనేది కంప్లీట్గా వాయిడ్ కావట్లేదు. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగురీ అంటాం అనమాట. స్ట్రాంగురీ అంటే ఏంటంటే కొంచెం యూరిన్ రావడం విత్ పెయిన్ రావడం అనమాట. అంటే కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం రావడం, అప్పుడు వచ్చినప్పుడు పెయిన్, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది డే 1 నుంచి ఉంటుందంటారా, లేదంటే వీళ్ళు నిర్లక్ష్యం చేశాక 2-3 రోజులకి స్టార్ట్ అవుతుందంటారా ఇలా? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో మనము యూరినరీ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకు పైన 2 కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్లోంచి 2 పైప్స్ వస్తాయి, దాన్ని యూరేటర్ అంటాము. దాంట్లో నుంచి కిడ్నీస్ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఆ కిడ్నీస్లో యూరిన్ ప్రొడ్యూస్ అయిన యూరిన్ ఆ 2 చిన్న పైప్స్లో నుంచి వచ్చి బ్లాడర్లోకి వెళ్తుంది అనమాట. బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ ఉన్న ప్లేస్ని మనం బ్లాడర్ అంటాం అనమాట. అక్కడి నుంచి ఒక చిన్న పైపు, యురెత్రా అనే పైప్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనము ఎట్లా ఫస్ట్ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే కింది నుంచి పైకి వస్తాయి. ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా కామన్గా బ్యాక్టీరియా వల్లనే వస్తుందన్నమాట. సో ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ కింద యూరిన్ బయటకు వచ్చే పైప్లో స్టార్ట్ అవుతుంది. పైప్లో స్టార్ట్ అయినప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి పైప్లోంచి వచ్చిన తర్వాత బ్లాడర్లోకి వస్తుంది. బ్లాడర్లోకి వచ్చినప్పుడు ఇంకొంచెం సిమ్టమ్స్ అనేవి సివియర్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి కూడా వచ్చి ఆ యూరేటర్లోంచి వచ్చి యూరేటర్ మొత్తం ఇన్ఫెక్ట్ అవుతుంది. యూరేటర్ ఇన్ఫెక్ట్ అవ్వడమే కాకుండా కిడ్నీలో నుంచి వచ్చి కిడ్నీ లోపలికి వస్తాయి అన్నమాట బ్యాక్టీరియా, కిడ్నీ ఇన్ఫెక్ట్ కావడము, దీన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం అనమాట. ఈ స్టేజ్ కూడా దాటిన తర్వాత కిడ్నీలో పస్ ఫార్మేషన్ కావడం, ఇవన్నీ సివియర్ కేసెస్. సో ఇదేంటంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి సిమ్టమ్స్ అంటూ పెరుగుతూ వస్తాయి. సో మనం సిమ్టమెటాలజీకి వచ్చినప్పుడు ఫస్ట్ యురెత్రాలో ప్రాబ్లం ఉంది, చిన్న పైప్లో ప్రాబ్లం ఉంది. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి మెయిన్గా యూరిన్ మోసేటప్పుడు బర్నింగ్ రావడం, లేకపోతే టెండర్నెస్, యురెత్రా విమెన్ యొక్క వజైనల్ ఏరియా యురెత్రల్ ఏరియా అంతా బాగా టెండర్ అయిపోతుంది అన్నమాట. అంటే టచ్ చేస్తే పెయిన్ ఎక్కువ రావడం. సో ఇవన్నీ ఫస్ట్ స్టేజ్లో ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిందంటే బ్లాడర్లోకి వెళ్తుంది అనమాట. బ్లాడర్లోకి వెళ్ళిందంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సూప్రా ప్యూబిక్ పెయిన్ అంటామంట. సూప్రా ప్యూబిక్ టెండర్నెస్ అండ్ పెయిన్ అంటాం. సూప్రా ప్యూబిక్ టెండర్నెస్ పెయిన్ అంటే ఏం లేదు, పొత్తి కడుపులో నొప్పి,
విమెన్ ఎప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాకు లోయర్ అబ్డామిన్లో పెయిన్ అంటూ ఉంటారు, కామన్ సిమ్టమ్ అనమాట. పెయిన్ అనేదే కాకుండా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ సూప్రాప్యూబిక్ టెండర్నెస్ అంటే ప్రెస్ చేసినప్పుడు పెయిన్ ఇంక్రీజ్ కావడం, అంటే పొత్తి కడుపులో నొప్పి ఉండడం, ఇవి కామన్ క్లాసికల్ సిమ్టమ్స్. మనము బ్లాడర్ వరకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, ఈ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందంటే ఇవన్నీ. సో ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, యూరిన్ పోసేటప్పుడు పెయిన్ ఉండడం, యూరిన్ ఇన్వాలంటరీగా బయటికి రావడం, యూరిన్ ఒక్కొక్కసారి బయటికి రాకుండా స్టాగ్నెంట్ అయిపోవడం అక్కడే. సో ఇవన్నీ డిఫరెంట్ సిమ్టమ్స్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ కిడ్నీస్లోకి వెళ్ళింది అనుకోండి. కిడ్నీస్లో ఫస్ట్ మనం ఏమంటామంటే పైలోనెఫ్రైటిస్ అంటాం అనమాట. పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్. కిడ్నీస్ మనకి ఇక్కడ ఉంటాయి కాబట్టి సో రీనల్ యాంగిల్ అంటాం అనమాట. మనం ఇక్కడ లో ఇన్ పెయిన్ అంటాం. లో బ్యాక్ పెయిన్ రావడం వల్ల, అప్పర్ బ్యాక్ పెయిన్ రావడం వాళ్ళకి, సో అప్పర్ బ్యాక్లో టెండర్నెస్, ఇట్లా టచ్ చేస్తే పెయిన్ ఉండడం, సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. ఈ స్టేజ్ కూడా దాటి వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది, బాగా పస్ ఫామ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది లోకల్ నుంచి మోర్ సెంట్రల్లోకి వెళ్తుంది అనమాట. అంటే బాడీ అంతా ఇన్ఫెక్షన్ పాకుతుంది. అప్పుడు బాగా ఫీవర్ ఉండడము, వామిటింగ్స్ ఉండడము, వామిటింగ్ రావడము, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండడము, ఇవన్నీ మనం కామన్గా చూసే సిమ్టమ్స్. హార్ట్ బీట్ పెరిగిపోవడము, సో ఇన్ఫెక్షన్ అనేది వేరే దగ్గరికి వెళ్ళడము. సో అది స్టేజ్ని బట్టి మనం సిమ్టమ్స్ అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. అది మనము ఎప్పుడైతే బ్లాడర్లో యురెత్రా వరకు మాత్రమే ఉంది ఇన్ఫెక్షన్ అంటే దాన్ని లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. బ్లాడర్ నుంచి పైకి వచ్చింది, యురేటర్స్లోకి వచ్చింది అంటే కిడ్నీలో నుంచి వచ్చే పైపుల్లోకి వచ్చింది, లేకపోతే కిడ్నీస్లోకి వచ్చింది అంటే మనం ఏంటంటే అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్స్ అవి. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇనిషియల్ స్టేజ్లోనే దీన్ని గుర్తించాలి అంటే ఎలా? ఇనిషియల్ స్టేజ్లో గుర్తించాలంటే ఏం లేదండి, ఫస్ట్ మనం కాజ్ ఐడెంటిఫై చేయాలి. నార్మల్గా ఎవరిలో ఇది వస్తుంటుందంటే కామన్గా ఏజ్డ్ పీపుల్. ఎప్పుడైతే ఏజ్ అనేది ఎస్పెషలీ 70-80 దాటుతుందో విమెన్లో, వీళ్ళలో ఫ్రీక్వెంట్గా వస్తుందన్నమాట. నాకు దగ్గర చాలా కేసెస్ వస్తాయి. కొంతమంది విమెన్ ఏం చేసి 80 ఇయర్స్లో ఉన్న విమెన్లో ఇదేమవుతుందంటే ప్రతి 6 మంత్స్కి సివియర్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ కావడము, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట. ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఇంపార్టెంట్. దాంతోపాటు విమెన్లో ఎందుకు ఈ ఇన్ఫెక్షన్స్ మెన్ కంటే ఎక్కువ వస్తాయంటే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే విమెన్ యొక్క యురెత్రా అంటే యూరిన్ వచ్చే ఓపెనింగ్ అనేది యానల్ కెనాల్కి దగ్గర ఉంటుంది. యానల్ కెనాల్ అంటే మోషన్ వచ్చే పార్ట్కి దగ్గర ఉంటుంది. ఈ మోషన్ వచ్చే పార్ట్లో ఎప్పుడు మనకు జర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ షార్ట్ డిస్టెన్స్ బ్యాక్టీరియా ట్రావెల్ చేసి యూరినరీ ట్రాక్లోకి ఎంటర్ కావడం అనేది చాలా ఈజీ అనమాట. ఆ షార్ట్ డిస్టెన్స్ ఉండడం అంటే ఈ యురెత్రాకి ఈ యానల్ కెనాల్కి షార్ట్ డిస్టెన్స్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా విమెన్ యురెత్రాలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెన్తో పోలిస్తే విమెన్లో యురెత్రా అనేది షార్ట్ ఉంటుంది. యురెత్రా అంటే ఏం లేదు, యూరిన్ వచ్చే పైప్ అనమాట. మన బాడీలో ఉండే యూరిన్ వచ్చే పైప్. మెన్కి పెన్నిస్ ఉంటుంది, పెన్నిస్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఇదంతా దాటుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ లోపలికి పోవడం అనేది మెన్లో కష్టం అవుతుంది. బట్ విమెన్లో చాలా షార్ట్గా ఉంటుంది అనమాట ఈ పార్ట్. అందుకు ఈజీగా విమెన్లో వస్తుందన్నమాట. ఫస్ట్ స్టేజ్లో ఎలా గుర్తుపట్టాలి అంటే వీళ్ళకి ఏంటంటే ఇంకో రీజన్ మనము చెప్పుకోవాలి అంటే అన్హైజీనిక్ సెక్షువల్ ప్రాక్టీసెస్. అంటే మల్టిపుల్ పీపుల్తో సెక్స్ చేయడం, సెక్స్ చేసేటప్పుడు హైజీన్ పాటించకపోవడము, ఇవన్నీ కామన్ రీజన్స్ అనమాట. ఈజీగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం, సుఖ వ్యాధులు అంటారు కదా, వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట. లోయర్ పార్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది అన్నదానికి ఫస్ట్ ఇనిషియల్గా ఎలా గుర్తుపట్టాలంటే యూరిన్ పోసేటప్పుడు మంట రావడము, కొంచెం వేడిగా ఉండడము, లేకపోతే ఆ యూరినరీ ఏరియా అంతా దురదగా ఉండడము, ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ దాటింది అంటే సెకండ్ స్టేజ్లోకి వెళ్తుంది. సెకండ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే పొత్తి కడుపులో నొప్పి, అదేవిధంగా పొత్తి కడుపులో ఇట్లా ముట్టినప్పుడు నొప్పి పెరగడం, దాన్ని టెండర్నెస్ అంటారు. ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి 15 మినిట్స్కి యూరిన్ వస్తూ ఉండడము, వచ్చేటప్పుడు బాగా పెయిన్ ఉండడము, వేడిగా ఉండడము, అదే కాకుండా ఇన్వాలంటరీ యూరినేషన్, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బట్టల్లో యూరిన్ అనేది పడిపోవడము, అర్జెన్సీ అంటాం అన్నమాట. వాళ్ళకి ఒక్కసారి యూరిన్ పోయాలి అని అర్జ్ వచ్చిందంటే ఇంకా కంట్రోల్ చేసుకోలేరు, వెంటనే యూరిన్కి వెళ్ళిపోవాలి.
సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ మనము లోయర్ అంటే ఇనిషియల్ స్టేజ్లో మీరు చెప్పినట్టు ఇనిషియల్ స్టేజ్లో గుర్తుపట్టే కామన్ సిమ్టమ్స్ అనమాట. అండ్ ఇంకోటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధం ఉన్నదండి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు మోర్ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, లేకపోతే యూటిరస్కి సంబంధించిన డిజార్డర్స్ కానీ, ఓవరీస్కి సంబంధించిన, యూటిరస్ అంటే మనము ఫైబ్రాయిడ్స్ అంటాము, కొంతమందికి అంటే యూటరస్లో గడ్డలు ఉన్నాయంటారు, కొంతమంది యూటరస్ వాచిపోతుంది అంటారు, లేకపోతే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, వెయిట్ బాగా పెరిగిపోవడము, సో డయాబెటీస్లోకి రావడము, పీసీఓడీస్ రావడము, ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. ఎండోమెట్రియోసిస్ అంటే విమెన్ యొక్క వజైనాలోంచి మెన్సెస్ రాకుండా బాడీ నుంచి వేరే పార్ట్స్లో నుంచి కూడా బ్లీడింగ్ రావడం, ఇటువంటి ఎక్కువ చూస్తుంటాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. బట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధం లేదనమాట. అండ్ ముఖ్యంగా ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే చాలామంది 1-2 రోజులు అంటే ఏదైతే మూత్రం దాంట్లో చేంజెస్ రావడం వల్ల అంటే బాడీ హీట్ చేయడం వల్ల కూడా కొంతమందికి వస్తుంది అంటారు. వెళ్తే బాడీ హీట్ చేసింది, వాటర్ ఎక్కువ తాగండి అంటారు. కొంతమందికి ఇంట్లోనే వాటర్ ఎక్కువ తీసుకున్నా, కోకోనట్ వాటర్ తీసుకున్నా తగ్గిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇంట్లోనే నివారణ మార్గాలు ఉన్నాయా? ఇది చాలా తప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ వర్డ్ వేడి అనే దాన్ని డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. సో ఒక 10 మందిని పిలుచుకొని వచ్చి వేడి అంటే ఏంటంటే 10 మంది 10 డిఫరెంట్ సిమ్టమ్స్ చెప్తారు. దానికి ఒకదానికి సంబంధం ఉండదు. అసలు వేడి అనే పదమే ప్రపంచంలో ఇండియన్స్ తప్ప, అదే సౌత్ ఇండియన్స్ తప్ప ఎవ్వరు యూజ్ చేయరు. సో ఆ వేడి అనే పదానికి మీనింగ్ లేదనమాట. సో ఒకరు ఏంటంటే వేడి అంటే నాకు ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందని అది వేడి అంటారు. కొంతమంది ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ మంట వచ్చేటప్పుడు వేడి అంటారు. కొంతమంది హెడేక్ వస్తే వేడి అంటారు. సో వేడి అనే దానికి ఒక మీనింగ్ లేదు. బట్ ఈ కాంటెక్స్లో మనం ఏంటంటే వేడి అంటే ఏం చెప్తానంటే, సార్ చాలామంది వచ్చి సార్ నాకు వేడి చేసింది, యూరిన్ మంట వస్తుంది అని కామన్గా చెప్తారు. అది వేడి చేసి కాదండి. సో యూరిన్ మంట వచ్చింది అంటే రెండు రీజన్స్. ఒకటి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది, అది ఒక రీజన్. లేకపోతే డీహైడ్రేట్ అయ్యారు, వాటర్ తక్కువ ఉంది కాబట్టి. సో మీరు యూరిన్ అంతా కాన్సన్ట్రేట్ అయిపోయి, ఆ కెమికల్స్ అంతా యూరిన్లో కాన్సన్ట్రేట్ అయిపోయి ఆ యూరిన్ వచ్చేటప్పుడు మంట పెట్టడం అనేది 2 కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ వేడి చేయడంలో 2, ఒకటి డీహైడ్రేషన్ వల్ల వస్తే అంటే బాడీలో వాటర్ తగ్గిపోవడం వల్ల, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే చెమటలు ఎక్కువ పట్టి వాటర్ పోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, అది ఇన్ఫెక్షన్ కాదు, పెయిన్ అంటాం అనమాట. అది జస్ట్ వాటర్ తీసుకుంటే తగ్గిపోతుంది. అంటే ఎలా గుర్తించాలంటారు? అంటే దానికి డిఫరెన్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనము పేషెంట్ అడుగుతాం అనమాట, వాటర్ ఎలా తీసుకుంటున్నావు? సార్ నేను వాటర్ బాగానే తాగుతున్నానంటే మోస్ట్లీ ఇట్ ఈజ్ ఇన్ఫెక్షన్. లేదు నేను వాటర్ తాగట్లేదంటే మనం దీనిపైన కూడా డౌట్ రావాలన్నమాట. సో ఈ వాటర్ తాగే పెయిన్ కంటే ఈ ఇన్ఫెక్ట్ అయిన పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ పోయే పెయిన్ ఏంటంటే యూరిన్ పోసే టైంలో కొంతసేపు ఉంటుంది, అంత సివియర్గా పెయిన్ ఉండదన్నమాట. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన పెయిన్ యూరిన్ పోసే టైంలో ఉంటుంది, పోసిన తర్వాత ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్ అంటే పెయిన్ అనేది ఎంతసేపు ఉంటుంది, ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల వచ్చే పెయిన్ కంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పెయిన్ చాలాసేపు ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. డ్యూరేషన్లో కానీ, ఇంటెన్సిటీ కానీ, ఫ్రీక్వెన్సీ. ఈ వాటర్ తాగనప్పుడు వచ్చే పెయిన్ వాటర్ తాగని రోజే వస్తుంది, ఇది అలా కాదు, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అదే కాకుండా నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్, ఇక్కడ ఏంటంటే జస్ట్ యూరిన్ పోసేటప్పుడు కొంచెం మంట రావచ్చు, ఇక్కడ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? మంట ఉండడము, టెండర్నెస్ అంటే టచ్ చేస్తే పెయిన్ రావడము, ఆ ఏరియాలో బాగా ఇచ్చింగ్ రావడము, బాగా రెడ్ అయిపోవడము, పొత్తి కడుపులో నొప్పి ఉండడము, పొత్తి కడుపు టచ్ చేస్తే పెయిన్ పెరగడము. సో ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడం, ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 10 నిమిషాలకి యూరిన్ రావడము, యూరిన్ రిటెన్షన్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి యూరిన్ రిటెన్షన్ అంటే యూరిన్ రావడమే ఆగిపోతుంది అనమాట. సో కొంతమందికి ఏమంటే నాక్ట్యూరియా అంటారు, రాత్రిపూట యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. సో చాలా సివియర్ కేసెస్లో ఏమవుతుందంటే మనము హెమటూరియా అంటాం అనమాట. హెమటూరియా అంటే యూరిన్లో బ్లడ్ రావడం కూడా సివియర్ కేసెస్లో మనం చూస్తామన్నమాట. అంతేకాకుండా యూరిన్ పోసేటప్పుడు స్మెల్ రావడము. సో అదే కాకుండా బాగా ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, బ్లాడర్ అంతా ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, పస్ రావడం అంటే చీము రావడం యూరిన్ పోసే ప్లేస్ నుంచి. డిశ్చార్జ్ అంటాం అనమాట. ఈ డిశ్చార్జ్ అఫెన్సివ్ డిశ్చార్జ్, బాగా స్మెల్ ఉన్న డిశ్చార్జ్ రావడము, ఇవన్నీ కామన్గా మనము
ఇన్ఫెక్షన్స్లో చూస్తాం. ఇంత సివియర్ సిమ్టమ్స్, ఇంటెన్సిటీ కానీ, డ్యూరేషన్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ ఆ డీహైడ్రేషన్ వల్ల వచ్చేదాంట్లో అంత సివియర్గా ఉండాలన్నమాట. అండ్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మెయిన్గా విమెన్లో రాకుండా ఉండాలంటే హైజీన్ పాటించాలన్నమాట. సో వాష్రూమ్ పోయినప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవడము, సో వాష్రూమ్ అంటే మోషన్ పోయినప్పుడు నీట్గా వాష్ చేసుకోవడం, అవి ఫ్రంట్కి రాకుండా, సో అవి ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడము, హైజీనిక్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేయడము. సో దీంతోపాటు మంచి డైట్ తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసి, సో బాగా నిద్రపోయి, అడిక్షన్స్కి దూరంగా ఉండి, స్ట్రెస్కి దూరంగా ఉండి, ఇవన్నీ సింపుల్ టిప్స్ పాటిస్తే దీనికి దూరంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఉమెన్ చేసే తప్పు ఏంటంటే మెయిన్గా ఎక్కడన్నా పార్టీస్కి పోయినప్పుడు, ఫంక్షన్స్కి పోయినప్పుడు అక్కడ వాష్రూమ్ సరిగ్గా లేవని మెయిన్గా ఏం చెప్తారంటే, మేము వాష్రూమ్ పోయేటప్పుడు వేరే వాళ్ళు చూస్తారని మాకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, మేము యూరిన్కి వెళ్ళాము. సో ఇది ఒక 100 మంది విమెన్ని తీసుకుంటే అట్లీస్ట్ 70 మెంబర్స్లో ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇండియన్ విమెన్లో వాళ్ళు ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్తారు, బట్ అక్కడ వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే సిగ్గు అంటచ్చు, ఇంకేదన్నా అనొచ్చు, బట్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకొని యూరిన్. చాలామంది విమెన్ చెప్పడం ఏంటంటే, సార్ మేము ట్రావెలింగ్లో ఉంటాము, లేకపోతే ఫంక్షన్ పోతుంటాము, ఫంక్షన్లో యూరిన్ పోవడానికి ప్రాబ్లం అవుతుంది, అందుకు మేము వాటర్ తాగడమే మానేస్తాము, వాటర్ తాగకుండా ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే యూరిన్ రాదు, ఉన్న బ్లాడర్లో ఉన్న బాగా కాన్సన్ట్రేషన్ అయిపోయి అక్కడ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి చాలా ఈజీగా స్కోప్ ఉంటుందన్నమాట. మీరు వాటర్ తాగుతూ ఉంటే ఏమవుతుందంటే బ్లాడర్ ఫిల్ అవుతుంది, బ్లాడర్ అనేది ఎంటీ అవుతుంటుంది, అక్కడున్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంటుంది. సో మీరు వాటర్ తాగకుండా యూరిన్ పోకుండా ఉన్నప్పుడు ఆ యూరిన్ అంతా అక్కడే ఉండిపోయి బ్యాక్టీరియాలు ఇవన్నీ బాగా డెవలప్ అవుతుంటాయి అనమాట. సో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి బయటికి రావచ్చు. మామూలుగా సార్ ఏదైనా హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ అనగానే యాంటీబయాటిక్స్ రాస్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అండ్ అలాగే మీ హోమియోపతిలో ఏ విధమైనటువంటి మెడిసిన్ ఉంటుందంటారు దీనికోసం? ఫస్ట్ అలోపతి ట్రీట్మెంట్కి వద్దామండి. అలోపతి ట్రీట్మెంట్ అంటాము, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము. ఏం లేదు, మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి తీసుకునేది, లేకపోతే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి, సో ఒక యూరాలజిస్ట్ దగ్గరికి పోయే ట్రీట్మెంట్ అంతా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటామన్నమాట. కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఏంటంటే 2 మెడిసిన్స్. ఒకటి యూరిన్ కనుక బాగా అసిడిక్గా ఉంటే దాన్ని ఆల్కలైన్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు, ఓకే. అంతేకాకుండా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు. అది ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ ఇస్తారనమాట. సో చాలామంది ఉమెన్కి మల్టిపుల్గా ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల తీసుకొని రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే నేను కొన్ని ఇన్ఫెక్షన్స్ చూస్తానన్నమాట. ఎట్లా ఉంటారంటే 20 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం తగ్గకపోవడం, తీసుకున్నప్పుడంతా ఎవ్రీ మంత్ 2 నెలలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, ఒక 1 వీక్ 2 వీక్స్ తగ్గుతుంది. ఈ 2 వీక్స్ ఇంకా ఇంకా ఒక 2 వీక్స్ ఓపిక పడతారు, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇవి కామన్గా చేసేది. సో మీకు తెలుసు యాంటీబయాటిక్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మీ బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ అంటే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా పని చేయకుండా పోతుంది అనమాట. సో ఇది మనము మెయిన్గా చూసే ప్రాబ్లం. బట్ హోమియోపతిలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న డిసీజెస్లో ఇది ఒకటి అనమాట. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఆల్మోస్ట్ 100 మంది వస్తే 99 మందికి ఈజీగా తగ్గుతుంది. అంటే అంత సక్సెస్ రేట్ ఉంటుంది హోమియోపతిలో. మనం ఎలా చెప్పాలంటే తగ్గదా అని క్వశ్చన్ కాదనమాట. సో సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఒక్కొక్క డిసీజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్లో ఇంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది, అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఎంతవరకు. దీంట్లో 100 మంది పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ 99 మెంబర్స్కి చాలా బాగా తగ్గుతుంది. ఏ స్టేజ్లో ఉన్నా, ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో కానీ ఏ స్టేజ్లో ఉన్నా తగ్గుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేయడం అంటే ఇన్ఫెక్షన్ని మీ బాడీలోంచి కంప్లీట్గా తీసేయడం, దాన్ని క్యూర్ అంటామన్నమాట. హోమియోపతితో మంచిగా క్యూర్ చేయొచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రాకుండా చేయొచ్చు. చాలా రేర్ కేసెస్లో, మేబీ 100లో 1 ఏమవుతుందంటే మనం కంప్లీట్గా తగ్గియలేం, బట్ సిమ్టమ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు అనమాట. అది చాలా రేర్ కేస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా
మీరు అలోపతి తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, ఆయుర్వేద తీసుకోండి, వీటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో మెడిసిన్ పనిచేస్తుంది. ఎఫెక్టివ్గానే కాకుండా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనకు హోమియోపతిలో ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో మనకు పెయిన్ కిల్లర్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడము, లేకపోతే లివర్ దెబ్బతినడము, లేకపోతే పర్మనెంట్ అడిక్షన్ అయిపోవడము, ఇట్లాంటివి ఏమి హోమియోపతిక్ మెడిసిన్స్లో ఉండవు. చాలా సేఫ్గా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా క్విక్గా, ఎస్పెషల్లీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా స్పీడ్గా తగ్గించవచ్చు అనమాట. సో కొన్ని సంవత్సరాల నుంచి పెయిన్ ఉన్నా కూడా విమెన్ వితిన్ 1 వీక్, 15 డేస్, 1 మంత్లో మంచి రిలీఫ్ ఫీల్ అవుతారు. బట్ ట్రీట్మెంట్ అనేది సిమ్టమ్స్ని బట్టి 1 మంత్ తీసుకోవాలా, 2 మంత్స్ తీసుకోవాలా, ఒక 20-30 ఇయర్స్ నుంచి ఉంటే మనము 6 మంత్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట రెగ్యులర్గా ట్రీట్మెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.